నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానము చూద్దాము. ముందుగా పొయ్యి పైన ప్రెషర్ ప్యాన్ పెట్టి అందులో 2 గరిటెల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి. సాజీరా, లవంగ, ఇలైచి, పట్ట వేసుకొని అవి చిటపటమన్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇందులో ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. మంచిగా గులాబీ రంగు వచ్చేంత వరకు వేయించుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగంత పుదీనా వేసి మంచిగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు మనము ముందుగా కడిగి పెట్టిన 1/2 కిలో చికెన్ వేసుకోవాలి. వేసి కొద్దిసేపు నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 చెంచా కాశ్మీరీ మిర్చి పౌడర్, 1 చెంచా కారం పొడి, 1 చెంచా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచిగా చికెన్కి ఉప్పు కారం పట్టేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా మంచిగా నూనె తేలేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మంచిగా కలిపి ముందుగా వేయించి పొడి చేసిన కొబ్బరి పొడి 2 స్పూన్లు వేయాలి. వేసి మంచిగా నూనెలో ఫ్రై చేయాలి. చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మంచిగా కలుపుకోవాలి. పొయ్యి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. నేను ఇక్కడ మీడియం గ్రేవీ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాసు వాటర్ వేసినాను. ఉడికిన తర్వాత ఇంకా కర్రీ దగ్గరికి వస్తుంది. ఈ విధంగా మంచిగా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఎసరు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి కలపాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చికెన్ ఉడికింది మంచిగా. అంతే, స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. ఈ కర్రీకి కాంబినేషను పూరి, మినపగారెలు, రొట్టె దేంతోనైనా తినొచ్చు. ఈరోజు నేను పూరి చేసిన, చాలా టేస్టీగా వచ్చింది కర్రీ. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసుకొని తినండి. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాల్లో చికెన్ ఉడికిపోతుంది. నేను కుక్కర్ విజిల్ పెట్టలేదు, మామూలుగానే ఉడికించిన. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.